హలో అందరికీ వెల్కమ్ టు యూజీఎన్కే కేక్స్ హ్యాపీ ప్లేస్ ఫర్ కేకాలిక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంక నుంచి నేను ఆల్టర్నేట్ డే వీడియో పెట్టాలనుకుంటున్నాను. అంటే డైలీ పెట్టాలంటే కొద్ది కష్టంగా ఉంది, ప్లస్ డైలీ కూడా ఆర్డర్స్ ఉండవు కదా. ఇప్పుడు ఆర్డర్స్ ఉంటే అప్పుడే నేను వీడియో తీయగలను. ఈరోజు కేక్ చాలా స్పెషల్ అండి, చాలా చాలా స్పెషల్. ఎందుకంటే మీరు నమ్ముతారో నమ్మరో, ఈ కేక్ మీరు చూస్తున్న కేక్ 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిందండి. మేము ఉన్న దగ్గర నుంచి 300 కిలోమీటర్స్ దూరం వెళ్ళింది ఈ కేక్. మీరు నమ్ముతారా? ఇదే నిజం అండి, నేను అబద్ధం చెప్పట్లేదు. ఈ కేక్ 300 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. అందుకే నేను దీన్ని విప్పింగ్ క్రీమ్తో కాకుండా గనాష్తో చేశాను. ఇలా టిల్ట్ చేసి చూపించాను, అది జారుతుందా లేదా అని టెస్ట్ చేశాను. కింద బేస్ లేయర్ జారలేదు, స్టిక్ అవుతుంది. ఎప్పుడైనా సరే లాంగ్ డిస్టెన్స్కి పంపించేటప్పుడు ఇలా చేయాలి. మేము ఉన్న దగ్గర ఒక ఆయన వాళ్ళ పిల్లలు తిన్నారంటండి ఈ కేక్. మేము ఉన్న దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగారంట, డాడీ ఈసారి వచ్చేటప్పుడు కేక్ తీసుకొనిరా మా దగ్గరికి అనేసి. ఆయన కారులో వెళ్ళారండి వాళ్ళ పిల్లల దగ్గరికి. సో ఆయన అన్నారు, చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాను కేక్ అని చెప్పారు. మాకు చాలా హ్యాపీ అనిపించింది. చిన్నపిల్లలండి, ఒక బాబు 5th క్లాసు, పాప పెద్ద పాప అండి, ఇంటర్మీడియట్ అలా చదువుతుంటుంది. మాకు చాలా హ్యాపీ అనిపించింది. అంత దూరం కూడా ఈయన తీసుకెళ్తానన్న దానికి మాకు చాలా హ్యాపీ అని మేము అన్నాము. ఎట్లా వెళ్తుందో ఏమో అంటే ఆయన అన్నారు, లేదు మీరు ఇవ్వండి, నేను తీసుకెళ్ళి మీకు చెప్తాను నేను ఎలా తీసుకెళ్ళాను అని కూడా అన్నారు. సరే అని చెప్పి చేశాను. మ్యాంగో కేక్ అండి, ఆయనకు చాలా ఇష్టం మ్యాంగో కేక్ అంటే. ఆయన ఎప్పుడు ఆర్డర్ ఇచ్చినా మ్యాంగో కేకే ఆర్డర్ ఇస్తారండి. సో ఇది 1 kg మ్యాంగో కేక్. ఇంకా ప్రాసెస్ సేమ్ అదేనండి. 8 inch టిన్లో బేక్ చేసుకున్నాను. 4 layers కట్ చేశాను. సోకింగ్ హోల్ ఫ్రూట్ లేదు కాబట్టి జెల్లీస్ వేసి ఫినిష్ చేశాను. ఇది ఫైనల్ లేయర్ అండి, పెట్టేశాను. అయిపోయింది, జెల్లీస్ అయిపోయినాయి. ఫైనల్ లేయర్ పెట్టేసి ఫ్రిడ్జ్లో సెట్ చేశాను. ఒక ½ an hour వరకు సెట్ చేశాను క్రమ్ కోటింగ్ చేసి. ఇప్పుడు క్రమ్ కోటింగ్ చేస్తున్నాను చూడండి. ఇలా ప్యాలెట్ నైఫ్ కనుక్కొని చేస్తేనండి ఎక్కడైనా ఖాళీగా ఉంటే అక్కడ క్రీమ్ అనేది ఫిల్ అయిపోతుంది అనమాట. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇలా మనం గట్టిగా రుద్దకూడదండి, చాలా లైట్గా రుద్దాలి. చెప్పాను కదా, క్రీమ్ని చాలా లైట్గా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఫైనల్ ఐసింగ్ అండి, జస్ట్ నార్మల్గానే చేశాను, ఎల్లో కలర్లోనే చేశాను. అంత దూరం జస్ట్ వాళ్ళ టేస్ట్ కోసమే అనమాట. ఈవెంట్ ఏమీ లేదు, సెలబ్రేషన్ కూడా ఏమీ లేదండి, జస్ట్ నార్మల్గా తినడానికే. కానీ అంత దూరం తీసుకెళ్ళారు అనేసరికి మాకు చాలా హ్యాపీ అనిపించింది, అంత దూరం మా కేక్ వెళ్ళింది అనేసి. నెక్స్ట్ డే ఈవినింగ్ మేము అడిగాం కాల్ చేసి. ఆయన అన్నారు, ఎలా పంపించారు అలానే ఉంది. నైట్ ఆయన ఫ్రీజర్లో పెట్టారండి కేక్ తీసుకెళ్ళి. నేను 10:30కి తీసుకెళ్లారు మా ఇంటి నుంచి. తీసుకెళ్ళి అక్కడ ఇంట్లో డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. మార్నింగ్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్లారు. మొత్తానికి మా కేక్ సేఫ్గా చేరిందండి. ఇది మ్యాంగో కేక్ కదా, నేనంటే సింపుల్గానే వాళ్ళు అన్నారు, ఎక్కువ క్రీము డిజైను ఏం అవసరం లేదు, జస్ట్ బేసిక్ నార్మల్గా చేయండి, ఎక్కువ అవసరం లేదు, క్రీమ్ కూడా ఎక్కువ వద్దన్నారు. సో నేను లైట్గానే చేశాను. ఇలా అప్లై చేస్తేనేమో కలర్ అనేది డార్క్గా అప్లై అవుతుందండి. అది మనం ఎక్కువ క్వాంటిటీ క్రీమ్లో ఎంత క్రీమ్ వేసినా డార్క్ కలర్ రాదు. అదే తక్కువ క్వాంటిటీ క్రీమ్లో 2 to 3 drops ఆఫ్ ఏ కలర్ అయినా వేస్తే, ఏ కలర్ అయినా జెల్ కలర్ వేస్తే అది త్వరగా వస్తుంది. బ్రష్తో ప్యాటర్న్ ఇచ్చానండి, చూడండి ప్యాటర్న్ కూడా ఎంత బాగా వచ్చిందో. సింపులేనండి, దీంతో ఈజీ, జస్ట్ అలా పెట్టి ఇలా రొటేట్ చేయడమే అంతే. ఇట్లా ఫస్ట్ లోపలికి తీసుకెళ్ళి తర్వాత అలానే బయటికి తీసుకొచ్చానండి. దాన్ని రొటేట్ చేస్తూనే తీసుకొచ్చాను. ఫ్లవర్స్ వచ్చి 46 number నాజిల్ అండ్ N1 నాజిల్తో వేసాను. సింపుల్ ఫ్లవర్స్ అండి, రోజెస్ వేసి ఒక సైడ్కే సి షేప్లో డిజైన్ ఇచ్చానండి. నార్మల్గానే చేశాను, వేరే ఎక్కువ అంటే స్పెషల్ ఏమీ లేదు. బట్ ఈ కేక్ ట్రావెలింగే అనమాట. ఈ కేక్లో స్పెషాలిటీ వచ్చి ఆ ట్రావెలింగ్ ఏదైతే చేసిందో అదే స్పెషల్ అండి, అంతే. ఇది 6B నాజిల్ అనుకుంటానండి, దీని మీద పేరు ఏమీ లేదు. ఒకసారి చెప్పాను కదా మోదక్ లాంటి నాజిల్ పెద్దది ఉంటుందని అని, అది ఇదేనండి. దీంతో నాజిల్లోంచి ఫ్లవర్స్ పెద్దగా వస్తాయి. నార్మల్ 46 number నాజిల్లో వచ్చేసి చిన్నగా వస్తాయి అనమాట. ఖాళీ ఉన్న దగ్గర అంతా ఫిల్ చేస్తూ ఉన్నానండి. మొత్తం అంటే కేక్ ఇలానే ఫినిష్ చేసేసాను. సింపుల్ అండి, పెద్దగా రిస్కీ ప్యాటర్న్ ఏం లేదు. ఈ స్టోరీ చెప్దామని ఈ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను.
అంతే, ఈ రోజుటి వీడియో ఇదేనండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా వ్యూస్ పెంచండి. మీరు ఒక్కొక్క చేసే లైక్ నాకు బూస్టింగ్ ఇస్తుంది. జస్ట్ ఫైనల్గా స్ప్రింక్లర్స్ వేసి ఫినిష్ చేశాను. ఉంటానండి. బాయ్ బాయ్.